హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ ఇష్టమైన రుచికరమైన గారెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాం. మినపగుండ్లు అయితే ఒక పూట ముందుగానే నానబెట్టుకోవాలి. నేను ఇలా పొట్టు తీసిన పప్పు అయితే తీసుకున్నాను. పప్పు అయితే బాగా నానిందండి. మినపప్పు, అలాగే కొంచెం అల్లం, అలాగే కొంచెం పచ్చిమిర్చి, 4 మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడే. మిరియాలు వేయటం వల్ల గారెలు చాలా రుచిగా వస్తాయండి. అలాగే టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేశానండి. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేయాలండి, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేయాలి పిండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దానిలో కొంత నూనె అనేది తీసుకోవాలండి. నూనె బాగా వేడెక్కే వరకు వెయిట్ చేసి తర్వాత గారెలని వేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని తడి చేసుకుంటూ ఇలా ఈ విధంగా గారెనైతే చేసుకోవాలండి. ఇక్కడ కవర్కి బదులు మీరు ఏదైనా హ్యాండ్కి పల్చగా ఉన్నది తీసుకొని దానిపైన చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా బాండీలో అయితే వేసుకోవాలండి, ఒకదానికొకటి అంటకుండా. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. అలాగే గారె వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, నూనె అయితే చిందుతుంది. సైడ్స్ నుంచి మెల్లగా జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న బాండీ తీసుకున్నానండి, అందుకే 3-4 పడుతున్నాయి. మీకు వీలుంటే పెద్ద బాండీ తీసుకోండి, ఒకేసారి 4-5 వేసుకొని తీసుకోవచ్చు. ఇవి గోల్డెన్ కలర్లోకి రాగానే గారెలు అయితే ఒక్కొక్కటిగా తీసేసుకోండి. చూస్తున్నారుగా గారెలు ఎలా ఉన్నాయో. ఈ విధంగా వస్తే లోపల మెత్తగా, బయట క్రిస్పీగా బాగుంటాయండి గారెలు. తినడానికి చాలా బాగుంటాయి. మన తెలుగువారైతే ప్రతి పండగకి గారెలను అయితే చేసుకుంటాం కదండి. అందుకే కాబోలు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని. చూశారు కదండి, ఎంతో యమ్మీ అయిన గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ గారెలు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా గారెలు వేసుకొని ఎంజాయ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.